16వ అధ్యాయం దైవాసుర సంపద్విభాగ యోగం. ఇందులో శ్రీకృష్ణుడు దైవ మరియు అసుర సంపద గురించి వివరిస్తారు. 26 గుణాలు దైవీ సంపదగా చెబుతారు. సంపద అనగా కేవలం ధనం మాత్రమే కాదు, గుణం కూడా సంపదే. మన ఇంటికి లక్ష్మీదేవిని ఆహ్వానించేటప్పుడు శుభం లాభం అని ఆహ్వానిస్తాం. కేవలం లాభం కోసం ఆరాధన చేస్తే ధనప్రాప్తితో పాటు అలక్ష్మి అనగా దుర్వ్యసనాలు, దురలవాట్లు కూడా వస్తాయి. అందుకే గుణ సంపద కూడా కావాలని ఆకాంక్షించాలి. నారాయణుడితో కలిపి ఆరాధిస్తే లక్ష్మీదేవి తన వాహనమైన గుడ్లగూబను వదిలి విష్ణుమూర్తితో కలిసి గరుత్మంతుడి మీద శుభకరంగా వస్తుంది. అప్పుడు తను కమలగా, విష్ణుప్రియగా, గజలక్ష్మిగా వస్తుంది. సుఖశాంతులు అనుగ్రహిస్తుంది. ఎందుకంటే కేవలం ధనలాభం ఉంటే దానితో పాటు అహంకారం, క్రోధ, మద, లోభం వంటి ఆసురీయ గుణాలు అలవడతాయి. దీనికి సరియైన ఉదాహరణ రావణుడు. తనకి అంత పాండిత్యం, భక్తి ఉన్నా కూడా అహంకారం వల్ల అన్ని రకాల దుర్లక్షణాలు అలవడ్డాయి. దానివల్ల నీచమైన పనులు చేసి, సొంత వాళ్ళని మోసం చేసి, స్త్రీ లోలత్వంకి లోనయ్యి, సీతాపహరణం చేసి పాతాళానికి పడిపోయారు. అతను అపకీర్తి మూటగట్టుకుని అంతా నాశనం చేశాడు. ఎవరైతే భక్తి మార్గంలో నడుస్తారో వారి జీవితంలో ఉషస్సులాగా దైవీ సంపదే వారికి దారి చూపుతుంది.